ఏం సోదరా, ఎంత సంపాదించినా ఎంతమంది మనతో ఉన్నా మనం అందరినీ వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. నిజమేనా? ఇది సత్యం కదా. ఎక్కడికి పోవాలా? ఇప్పుడు మీరు తమిళనాడు, అక్కడి నుంచి ఇక్కడికి బ్రతుకుదేరు నిమిత్తం వచ్చినారు, మళ్ళీ వెళ్ళిపోతారు. ఎక్కడి నుంచి వచ్చినా ఆడికి వెళ్ళిపోతాం. నిజమేనా? పని అయిపోగానే ఆడికి వెళ్ళిపోతాం. నేను కూడా యాడ్ నుంచి వచ్చినా ఆడికి వెళ్ళిపోతాను. అలాగే చనిపోతే అడిగిపోతాం, అది ఎవడికి తెలీదు. అది తెలుసుకోవాలా. ఒకవేళ ఇక్కడ మన ఊరికి పోయేదానికి దారి తప్పి ఇంకొక ఊరికి పోయినా మళ్ళీ తెలుసుకొని మళ్ళీ వచ్చేదానికి అవకాశం ఉంది. చనిపోతే మళ్ళీ వచ్చి తెలుసుకొని మళ్ళీ పోయేదానికి అవకాశం ఉందా? కాబట్టి ఇప్పుడే తెలుసుకోవాలా. అలా తెలియని ప్రతి ఒక్కరికి తెలియజేయడానికి యేసుక్రీస్తు వారు వచ్చినారు. మీకు ఒక దేవుడు ఉన్నాడు, ఆయనే మీకు నాన్న, ఆయనే మీకు తండ్రి, ఆయన ఉండే ఊరే మీ ఊరు, ఆ లోకమే మీ లోకం. ఆ లోకానికి వెళ్ళాలంటే మీరు దేవునికి పుట్టినోళ్ళు కనుక దేవునిలా మారాల. కుక్కకు పుట్టింది కుక్కలా, పశువుకు పుట్టింది పశువులా, కోడికి పుట్టింది కోళ్ళ బతుకుతుంది. దేవుడికి పుట్టిన మనం దేవునిలా బ్రతికితే దేవుడున్న లోకానికి చేరుకుంటారు. చనిపోతే మరో బ్రతుకుంది. చచ్చిపోయిన గింజను భూమిలో పోయి తిరిగి మళ్ళీ బతుకుతాలా? మీకు కూడా బ్రతుకుందని చెప్పడానికే యేసుప్రభుని దేవుడు తిరిగి మృతుల్లోంచి లేపినాడు. మనము మతము కులం లేదు మనిషికి, మనుషులందరూ దేవుని పిల్లలే. దేవుడు ఒక్కడే. దేవుని తెలుసుకొని చక్కగా బ్రతికితే, దేవా నా తప్పులు క్షమించి నన్ను రక్షించంటే దేవుడు ప్రభు పేరిట మనల్ని కాపాడుతాడు. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. దేవుని మాట్లాడినందుకు నీకు వందనాలు.